వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. మంత్రిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుడు. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం కలిగిన నాయకుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నేత ఈయన. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో బోధన్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటుగా సెక్టార్లు నడిచే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోధన్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అనేక మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలపైననే ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ మూతపడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. గడిచిన 10 ఏళ్లలో బోధన్ నియోజకవర్గం నుంచి గెలిచిన షకీల్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన హామీని తుంగలో తొక్కారని స్థానికులు మండిపడ్డారు. ఇక దీంతో 10 ఏళ్లు షుగర్ ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2018లో జరిగిన 2 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మంత్రిగా నిజామాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి షకీల్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇక అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతుగా ప్రయత్నం చేశారు. ఆ 10 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉండటంతో గత ఎన్నికల్లో ఓటర్లు మళ్లీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో ఈసారి కూడా తనకు మంత్రిగా అవకాశం వస్తుందని, కేబినెట్లో చోటు దక్కుతుందని ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలను అందరినీ సమన్వయంతో కలుపుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిరోజు పర్యటిస్తూ ప్రజల సమస్యలపైన ఆరా తీస్తున్నారు. తాను మంత్రి అయిన వెంటనే నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయిస్తానని హామీ ఇస్తున్నారు. 10 ఏళ్లుగా మూతబడి ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను సైతం త్వరలోనే తెరిపిస్తానని కుండబద్దలు కొడుతున్నారు. తాను మంత్రిగా అయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మరింత డెవలప్ చేస్తానని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు రుణమాఫీ చేశారని, అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపారని పలువురు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అంటున్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వంలో కుటుంబ పరిపాలన ఉండే. ఆ కుటుంబ పరిపాలన పోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత మంచి పథకాలు తీసుకొచ్చిండు. ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నది, అదేవిధంగా ఇప్పుడు మన కరెంటు సంబంధించింది బిల్స్, మరి చాలా పథకాలు, ఇండ్లు పథకాలు, చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజాపాలన చాలా బాగుందని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.